మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నా ఛానల్ చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటీవల చనిపోయిన మన సహోదరుడైన పగడాల ప్రవీణ్ అన్నగారి గురించి మాట్లాడుకుందాము. అనేక మంది అనేక రకాలుగా చనిపోయిన ఈ సహోదరుడు గురించి వ్యర్థంగా మాట్లాడుతున్నారండి. ఒక వ్యక్తి మా హిందువులే చంపేశారని చెప్పాడు. ఒక సహోదరి పగడాలు పగిలిందనే పాట పాడిందండి. ఇప్పుడు కొత్తగా ట్రాఫిక్ పోలీసులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అక్కడ కూర్చున్నారని, ఇంకో కొంతమంది బార్ షాప్కి వెళ్ళారని, ఇంకో కొంతమంది హెల్మెట్కి లేదని, ఇంకో కొంతమంది హెల్మెట్ మారిందని, ఇంకో కొంతమంది లైట్ లేదని, ఇట్లా రకరకాల వ్యర్థమైన మాటలన్నీ వస్తున్నాయండి. చాలా బాధాకరం. ఇలాంటి మాటలు మనం వింటున్నందుకు చాలా బాధాకరం. ఎందుకంటే సహోదరుడు ఏంటనేది కొన్ని వేల మంది వచ్చేసారండి. సహోదరుడు చనిపోయినప్పుడు కొన్ని వేల మంది అక్కడ వచ్చి ఆయన దగ్గర ఉన్నారు, ఆయన సమాధి దగ్గర ఉన్నారు, చూశారు, వెళ్తున్నారు. అక్కడ పోస్ట్ మార్టం దగ్గర రాజమండ్రిలో అనేది హాస్పిటల్ దగ్గర ఎంతమంది ఉన్నారో కూడా మీరు చూశారు. అలాగే కొన్ని వేల మంది ర్యాలీలు ప్రకటించారు. మా ప్రాంతంలో కూడా మేము కూడా ర్యాలీ ప్రకటించాం. ఎలాంటి వారు అనేది అక్కడ క్లియర్ కట్గా కనపడుతుంది. అసలు ఆయన ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన ఎలాంటి వాళ్ళు అనేది ఈ జన సమూహం చూడగానే అర్థమైపోతుంది. ప్రతి మనిషి ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు ఆయన ఏంటనేది. అంతే గొప్పగా తన భార్య జెసికా పగడాల గారు కూడా వారిని క్షమిద్దామని ఎంతో గొప్పగా మాట్లాడింది. ఆవిడ కూడా ఇది చాలు కదండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది చెప్పేయడానికి. ఈయన ఎలాంటి వాళ్ళు, ఆవిడ ఎలాంటిదో, వాళ్ళ సంఘస్థులు ఎలాంటి వాళ్ళు, ఆయన ఏంటనేది ఈ యొక్క జన సమూహమే కానీ వాళ్ళ సాక్ష్యం అనేది ఏంటనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి వారి కొరకు మనము ఎంతో బాధాకరమే, ఆయన చనిపోవడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబం కొరకు, అలాగే సంఘం కొరకు ప్రార్థిద్దాం. విషయం ఏంటంటే ఈ యొక్క విమర్శించిన వారిని మరలా మన క్రైస్తవులు విమర్శిస్తున్నారండి. ఇక్కడ తీర్పు తీర్చుట నా వశం అని చెప్పి ప్రభువారు చెప్పారు. మనము ఈ విషయము ప్రభువారికి అప్పగిద్దాం. ఎవరు వీరిని విమర్శించవద్దు. చాలా బాధాకరం అలా మాట్లాడటం అనేది, చాలా అంటే చాలా బాధాకరం. ఆ యొక్క పాట చూస్తున్నప్పుడు నాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. ఎంతో బాధపడ్డాను నేను కూడా, ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళని. కానీ మనం అనేది వాళ్ళని తిట్టద్దండి. దేవుడే చూసుకుంటాడు, దేవుడే వాళ్ళకి తీర్పిస్తాడు. ఇది ఒక అబద్ధం అనేది అందరికీ తెలుసు. వాళ్ళు ఒక పగతో, క్రైస్తవులు అనే పగతో వాళ్ళు చేశారండి. కానీ మనం ఆ పాపం చేయొద్దు. అందరూ ఒకటే, తండ్రి ఒకడే. తన కుమారుని మన కొరకు ప్రాణం అర్పించి మనల్ని నరకం నుంచి వెళ్ళనీయకుండా పరలోకం చేర్చడం కొరకు తండ్రి మనకి అనుగ్రహించారు కుమారుణ్ణి. ఆ తండ్రి ఒక్కడే, అందరికీ తండ్రి ఒక్కడే. ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం నాకు ఇష్టం లేదన్నాడు ప్రభువు. రేపటి దినాన్న వాళ్ళు కూడా మారతారండి. అలాంటి వారిని కూడా దేవుడు మార్చుకోగలడు. దేవుడు అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకనే మీరు వారిని విమర్శించొద్దండి. జెసికా పగడాల గారు చేసిన క్షమాపణ అనేది మనం కూడా అలాగే క్షమిద్దాం. ఓపికగా మనం ఎదురు చూసినట్లయితే నిజం నిప్పు లాంటిదండి, ఎప్పటికైనా బయటపడుతుంది. ఇలాంటి వారి నోర్లు దేవుడు ఎప్పుడు తెరిచి ఉంచడు, నోరు మూపిస్తాడు. ఖచ్చితంగా జరుగుతుంది తొందరలోనే. నిజం ఏంటనేది బయటకు వస్తుంది. నిజం నిప్పు లాంటిది. అబద్ధం ముందుగా వచ్చేసినా అది త్వరగా వచ్చినా కూడా చల్లారిపోతుంది. నిజానికే బలం ఎక్కువ, మన దేవునికే బలం ఎక్కువ. మన దేవుడు అన్నిటినీ ఏదైనా సాధ్యపరచగలవాడు. కాబట్టి మనం ఎవరిని విమర్శించొద్దండి. వారు చేసిన తప్పే మనం చేయొద్దు. మీ అందరికీ నా వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.